దేవుని మాటను మనం గమనించినప్పుడు ఈ మాటలు ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎప్పుడు అన్నారు అనే సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ప్రవక్త అయిన యెషయా రాజైన యోధా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే తను ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా యెహోవా, నీ సన్నిధిలో నేనెట్లు యథార్థముగా నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పిన సందర్భం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యెషయా ప్రవక్తను మనం చూస్తున్నాం, హిజ్కియా రాజును మనం గమనిస్తున్నాం. ఆ పాసేజ్లో దేవుడైన యెహోవా యెషయా ప్రవక్తతో మాట్లాడి హిజ్కియా రాజుతో ఈ మాట సెలవివు అని చెప్పినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా రాజుతో చెప్తాడు, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా చేసిన ప్రార్థన ఏమిటంటే, నీ సన్నిధిలో ఎట్లు యథార్థంగా నడుచుకుంటునో గోడ వైపు తిరిగి, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, యెషయా తన గమ్యాన్ని చేరకముందే ఏ యెషయాతో అయితే వెళ్ళి హిజ్కియాతో ఈ మరణ సమాచారం హిజ్కియాకు చెప్పు అని చెప్పగానే వెంటనే ఆ హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి దేవుడు యెషయాతో తన ఇంటికి వెళ్ళకముందే యెషయాతో మాట్లాడి, నువ్వు వెళ్ళి హిజ్కియాతో నువ్వు చెప్పు. ఏమని చెప్తావంటే, నువ్వు చెప్పే విషయం ఏమిటంటే, ఈ మాట చెప్పు, దేవుడైన యెహోవా నీతో ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ఇలాంటి అభయాన్ని ఇస్తున్నాడు, నీకు ఇలాంటి భరోసానిస్తున్నాడు అని వెళ్ళి హిజ్కియాతో చెప్పు అని అనగానే మళ్ళీ యెషయా తన మార్గాన్ని బ్యాక్ తీసుకుని మరలా వెనక్కి వచ్చి హిజ్కియాతో దేవుడైన యెహోవా చెప్పిన విషయాలు చెప్తున్నాడు. ఆ 4 విషయాలు ఇవే. 1, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. 2, నీ ప్రార్థన ఆలకించి తిని. 3, నేను నిన్ను బాగు చేసేదను. 4వ విషయం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, నీవు యథావిధిగా నీ దేవుడైన యెహోవా మందిరములోనికి ఎక్కిపోతావు, దేవాలయంలో ప్రవేశిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమస్య ఎలాగ పరిష్కరించబడాలో దేవుడు చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. హిజ్కియా చేశాడంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. హిజ్కియా జీవితంలో ఏం కలిగి ఉన్నాడంటే యథార్థతను కలిగి ఉన్నాడు. తన యథార్థతను దేవునికి చూపించాడు. వెంటనే గంటల్లో జరిగిన విషయం రోజు అవ్వలేదండి. వెంటనే సమస్య పరిష్కరించబడింది. యెషయా వెళ్ళాడు, హిజ్కియాతో చెప్పాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు, యెషయా వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించబడింది. హిజ్కియా ప్రార్థన ఆలకించబడగానే దేవుడు మనసు మార్చుకొని, యెషయా ఎల్లు, హిజ్కియాతో చెప్పు, ఈ 4 విషయాలు చెప్పు, నీ దేవుడైన యెహోవా నీకు మేలు చేస్తున్నాడని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నూతన సంవత్సరంలో, గత సంవత్సరం అయిపోయింది, నూతన సంవత్సరంలోనికి వచ్చాం. ప్రియమైన వాళ్ళరా, గతః అని అంటారు. పౌలు గారు అంటున్నారు, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతున్నా. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు కొరకు నన్ను పిలిచాడు. ఎందుకైతే పిలిచాడో ఆ పిలుపుకు తగిన బహుమానము నేను పొందాలని చెప్పి నేను పరిగెడుతున్నాను అని అంటున్నాడు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై. నూతన సంవత్సరంలో మనం చేయవలసింది ఏంటంటే, వెనక అనేకమైన ఉన్నవి. ఓ సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక వర్గం వాళ్ళు వెళ్ళి ఒక ఎడ్లు తినే, గేదెలు ఆవులు తినే గడ్డి మేట ఉంటుంది కదండి, వరిసేను కోసి దాన్ని పశువులకి నిల్వ ఉంచుతారు కదా, దాన్ని తగలబెట్టేశారు. ఏంట్రా ఈ కారణం ఏంటి, దీన్ని ఎందుకు తగలబెట్టారు అని చెప్పి
వివరాల్లోకి వెళ్తే వివరాల్లో ఈ విధంగా ఉంది. ఏముందో తెలుసండి, ఆ వంశానికి ఈ వంశానికి పాత కక్షలు ఉన్నాయంటండి. ఏమున్నాయంటండి? దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి వీళ్ళ గడ్డివామును తగలబెట్టారు. అంటే వాళ్ళు వెనకున్న వాటిని ఏం చేయట్లేదండి, మరిచిపోవట్లేదు. పౌలు గారు అంటున్నారు, వెనకున్నవి మరచి. గతాన్ని మనం మార్చలేం, ఈరోజు మన చేతుల్లో ఉంది. రేపటి దినం మనం భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. చూడండి, హిజ్కియా ఈరోజు తన భవిష్యత్తుని చేత్తో పట్టుకున్నాడు. ఈరోజు నేను సజీవునిగా ఉన్నాను కదా, ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తనకు కలిగి ఉన్న ప్రార్థనే. దేవా, నీ సన్నిధిలో ఎట్లు యథార్థవంతుడనై ఉంటినో జ్ఞాపకము చేసుకో. దేవుడు చూసినప్పుడు కూడా హిజ్కియా జీవితంలో యథార్థంగా ప్రవర్తించాడు. అవును హిజ్కియా, నీ జీవితంలో యథార్థత ఉంది అని చెప్పి వెంటనే హిజ్కియా ప్రార్థన ఆలకించి యెషయాను పంపించి 4 విషయాలు చెప్తున్నాడు. 1, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. 2, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నా. 3, నేను నిన్ను బాగు చేస్తాను. 4, నీవు నీ మందిరములోనికి వెళ్తావు, సహవాసములో కలుస్తావు, ఆనందిస్తావు, సహోదరులతో సహోదరులతో దేవాలయంలోనికి ఎక్కిపోతావు. ఈ నూతన సంవత్సరంలో మరి ఏమిటి ఆ కొండ నీ జీవితంలో? ఏమిటి దేవుని మందిరంలోనికి రాకుండా? ఏ కొండ ఉంది? ఏది అడ్డుగా ఉంది? ఏ గోడ, ఏ పాపము, ఏ శాపము, ఏ అపరాధము ఏముందో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని మనకు ముందుకు వెళితే, మనము మన విషయాలను మార్చుకుంటూ ముందుకు వెళుతుంటే దేవుడు అంటున్నాడు, దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించుట వలన నాకేమైనా సంతోషమా? దేవునికి సంతోషం కాదు. దుష్టుడు తన దుష్టత్వము నుండి విడిపించబడి, మారు మనసు పొంది, క్షమాపణ పొంది, విడిపించబడి, సహోదరులు ఇందాక చెప్పిన రీతిగా విడిపించబడి దేవుని మహిమపరచడం, ఆయన సన్నిధిలో కనబడటం దేవునికి సంతోషకరమైన విషయం.